ఫ్రెండ్స్, ఈరోజు మన కర్రీ వచ్చేసి పచ్చిచారులు బెండకాయ పులుసు అయితే పెడుతున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటో నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తా చూడండి. టమాటీలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, ఇవన్నీ బెండకాయ పచ్చిచారు పులుసు అయితే చేస్తారు. మొక్కలు అంటే మొక్కలు చేస్తారు. చూసారు కదా, చింతపండు అయితే తీసుకున్నాను. ఇదైతే నానబెట్టాను, కడిగిసారు. ఇందులో అయితే మెయిన్ ఇదేనండి. ఇది వచ్చేసి గరం మసాలా, ఇంట్లో తయారు చేసిన మిరియాలు అన్నీ అయితే వేసి చేసామండి. ఐటమ్స్ ఆయిల్ ముందుగా చాలా చూడండి. నూనె తీసుకోవాలి. తర్వాత బెండకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి చూడండి. ఇప్పుడు ముందుగా మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే వేయాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల ప్లాస్టిక్ నుంచి తీసుకోవడం అనేది రాదు. సంతూరు నవరెట్టుకోమన్న సంతు క్లిప్పు చక్కగా అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఇంప్రెషనల్ చూసారు కదా. అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
అలాగే నాకు ధన్యవాదాలు. మసాలా వేసాం కదా, ఇప్పుడు దీన్ని ఒక్కసారి అయితే కలుపుకొని పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే రెడీ అయితే అయింది. చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక కామెంట్ చేయండి. మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.